తెనాలి వచ్చేసరికి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అండర్లోకి అయితే వస్తుంది. బాపట్ల వచ్చేసరికి సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. స్కార్ చీరాల స్టేషన్ కోడ్ వచ్చేసరికి CLX, ఇది వచ్చేసరికి స్కార్ అండర్లోకి వస్తుంది. స్కార్ అని చెప్తున్నాను కానీ చెప్తున్న ప్రతిసారి నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. బ్యాగ్ పెట్టి నేను బయటకు వచ్చి డోర్ దగ్గర వీడియోస్ రికార్డ్ చేసుకుంటున్నాను. నేను చూస్తున్నాను ఒకరైతే బెడ్ వేసుకుంటున్నారు, ఐ మీన్ బ్లాంకెట్ అది వేసేసుకుంటున్నారు. రన్న మాత్రం టామ్ అండ్ జెర్రీలోని జెర్రీ పరిగెడుతుంది కదా, టామ్ వెనకథలు పరిగెడుతుంటే అలా పరిగెట్టుకు వెళ్ళిపోతున్నాడు. ఏదో వెనకథల నుంచి ఎవడో తరిమికి వెళ్ళిపోతున్నట్టు. నాకు నచ్చింది ఏదైనా ఉందంటే అది ఇదే లూప్ లైన్ స్కిప్. ఇది మెయిన్లో గూడ్స్ పెడతారు, మనం లూప్ లైన్కి వచ్చి మళ్ళీ మెయిన్కి వెళ్తాం. తప్పు చెప్పాను, అది పలకనామాగా వస్తుంది, క్లీన్ చేయరు. హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం 12710 సింహాపూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్ నుంచి గూడూరు వరకు. సికింద్రాబాద్ స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది గేట్ నెంబర్ 2A. ఇలా 2 వర్డ్స్ వెళ్ళిపోతాం, మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్ళిపోతాం. పెద్ద పోస్టర్ ఉంది ఇక్కడ. రైట్ సైడ్ చూసుకుంటే టికెట్ కౌంటర్ ఉంది. మన ట్రైన్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తారు. ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీద ఉంది. 10:05కి డిపార్చర్ అవుతుంది. సికింద్రాబాద్ స్టేషన్ అయితే ఈరోజు ఎందుకో కొంచెం ఖాళీగానే కనిపిస్తుంది నాకు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోవద్దు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే ఓపెన్ అయిపోయింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని. చాలా పెద్దగా అండ్ బాగా కూడా ఉంది. మనం వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీదకి అయితే వచ్చేసాము. ముందుకెళ్దాం. ముందుకెళ్ళి మనకి ఏ లోకి వస్తుందో చూసుకుని వచ్చేద్దాము. జనరల్ అయితే మ్యాక్సిమం ఫుల్ అయ్యి ఉందన్నమాట కొంచెం. ఈ ట్రైన్కి రేక్ షేర్ కూడా ఉంటుంది పలకనామాతోని. అక్కడ ముందుకెళ్ళడానికి ప్లేస్ లేదు, అందుకే మీకు చూపించట్లేదు. లోకోమోటివ్ వచ్చేసరికి వ్యాప్సన్ లోకోమోటివ్. లాలా కూడా వ్యాప్సన్ లోకోమోటివ్. ఇది సేఫ్టీ ఫీచర్ అని కవచ్ కూడా ఉంది. 30325 లోకో కూడా చూసేసుకున్నాం. ఇప్పుడు మన కోచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ ట్రైన్లో వచ్చేసరికి మొత్తం అన్ని థర్డ్ ఎకానమీ కోచెస్ ఉంటాయి. థర్డ్ AC కోచెస్ ఉండవు. స్లీపర్ ఉంటుంది, జనరల్ ఉంటుంది, థర్డ్ ఎకానమీ ఉంటుంది, సెకండ్ AC ఉంటుంది అండ్ ఫస్ట్ AC కూడా ఉంటుంది. ముందైతే 2 జనరల్ కోచెస్ అయితే ఉన్నాయి. నాకైతే ఈ ట్రైన్ మీద జీరో నాలెడ్జ్ నాకు ఈ ట్రైన్ మీద. స్లీపర్లు వచ్చేసరికి 6 ఉన్నాయి. దీని బ్యాక్ సైడ్ థర్డ్ ఎకానమీ కోచెస్. ప్యాంట్రీ కార్ కూడా ఉంది, కానీ ఇప్పుడు ఓపెన్లో లేనట్టు ఉంది. ఇది ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసరికి ఇదే M1 థర్డ్ ఎకానమీ. సీట్ నెంబర్ 4 డోర్ దగ్గర వస్తుంది మనకి. ఎప్పుడు పని క్లీన్ చేశారు ఫలక్నామాగా వచ్చిన తర్వాత. ఇదే మన సీటు, లోవర్ బెర్త్. నేనైతే లోన్కి వెళ్ళాక ఏదో అనుకున్నాను కానీ ఫలక్నామాగా వస్తుంది, క్లీన్ చేయరు, అసలు మెయింటెనెన్స్ ఉండదు అనుకున్నాను. కానీ బాత్రూమ్స్ అయితే చాలా బాగా ఉన్నాయన్నమాట. బాగుంటే చాలు నాకైతే మాత్రం. అండ్ కంపార్ట్మెంట్ కూడా క్లీన్గానే ఉంది. అండ్ ఈ ట్రైన్ డీటెయిల్స్ కానీ చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసరికి 12710 ఎవ్రీడే ఉంటుంది సికింద్రాబాద్ నుంచి. అండ్ నైట్ 10:05 కల్లా స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే 8:55 అయితే చేరుకుంటుంది గూడూరుకి. నియర్లీ 642 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. 11 అవర్స్ అయితే టైం తీసుకుంటుంది అనమాట. నా ఒపీనియన్ ప్రకారం కొంచెం తిరుపతి వరకు కానీ, ఇటుపక్క తిరుపతి కానీ అటుపక్క చెన్నై వరకు కానీ ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. చూద్దాం మరి. స్టేషన్ మాత్రం చాలా బాగుందన్నమాట. సికింద్రాబాద్ది బాగా డెవలప్ చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషను మ్యాక్సిమం ఒక 70 to 80% వర్క్స్ అయితే అయ్యాయని అనుకుంటున్నాను. ఫుల్ డెవలప్మెంట్ అయిపోతే బాగుంటుంది. నేనైతే ఈ చాక్లెట్ తీసుకున్నాను 36 రూపీస్. 34 grams 36 రూపీస్. ఇందులో 2 ఉన్నాయి. 7 ఉన్నాయి, 2 ఇవే 2 ఉన్నాయి. ఈ 2 36 రూపాయలు అంట. ఇందులో పెట్టేసి పెద్ద ప్యాకెట్లో అమ్మేస్తున్నాడు వీడి.
టేస్ట్ చేద్దాం ఇది ఎలాగుందో. మిల్కీ బారు డైరీ మిల్క్ రెండు కలిపి తింటున్నట్టు ఉంది అంతే. మనం వచ్చేసరికి ఆన్ టైంకి స్టార్ట్ అయిపోయాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి. ఆన్ టైమ్ డిపార్చర్ ఫ్రమ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. మనం అలా ఆ చివరి నుంచి అలా ఆ చివరికి వెళ్ళాలి. ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలి. కనిపిస్తుందా మన ట్రైన్ ట్రాక్స్ చేంజ్ అవుతుంది. లాలాగూడ ఎలక్ట్రిక్ లోకో షెడ్ ఇది. ఇందాక మనం లోకోమోటివ్ మీద చూసాం కదా లాలాగూడ అనేది, ఈ షెడ్ అనమాట లాలాగూడ షెడ్. స్కిప్పింగ్ మౌలాలి రైల్వే స్టేషన్. వన్ 2795 వస్తుంది. విజయవాడ నుంచి లింగంపల్లి వరకు వెళ్ళే ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు వెళ్ళిన ట్రైన్ 12795 కాదు, 12705. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్ళే ఇంటర్సిటీ ట్రైన్. అది తప్పు చెప్పాను. అది స్కిప్పింగ్ చర్లపల్లి రైల్వే స్టేషన్. 12795 వస్తుంది. విజయవాడ నుంచి లింగంపల్లి వరకు వెళ్ళే ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అక్కడ చూసుకుంటే అన్ని వ్యాగ్ 9s ఉన్నాయి, చాలా ఉన్నాయి వ్యాగ్ 9s ఎస్సీఆర్లో.
చెన్నకేశ్వర్ రైల్వే స్టేషన్. టూ 0708 విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ వస్తుంది. లూప్ లైన్ స్కిప్, మెయిన్లో గూడ్స్ పెడతారు, మనం లూప్ లైన్కి వెళ్ళి మళ్ళీ మెయిన్ లైన్కి వెళ్తాం. బేబీ నగర్ని స్కిప్ చేస్తున్నాం మనం. నాకు నచ్చింది ఏదైనా ఉందంటే అది ఇదే, లూప్ లైన్ స్కిప్. ఇది మెయిన్లో గూడ్స్ పెడతారు, మనం లూప్ లైన్కి వచ్చి మళ్ళీ మెయిన్కి వెళ్తాం. టాటానగర్ నుంచి యశ్వంత్పూర్ వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్. దానాపూర్ స్టేషన్ ఇప్పుడే స్కిప్ చేస్తాం మనం. బాబా ఏం కొడుతున్నాడు రా బాబు. రన్ మాత్రం టామ్ అండ్ జెర్రీలోని జెర్రీ పరిగెడుతుంది కదా, టామ్ వెనకథలు పరిగెడుతుంటే అలా పరిగెట్టుకు వెళ్ళిపోతున్నాడు. ఏదో వెనకథల నుంచి ఎవడో తరిమికి వెళ్ళిపోతున్నట్టు. కాజీపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్ కౌంటర్లో ఉన్నాం మనం. ఫ్యూచర్లో ఇక్కడ ఒక పెద్ద హబ్ రాబోతుంది. కాజీపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ KZJ. అటుపక్క ప్లాట్ఫామ్ మీద ఒక ట్రైన్ ఉంది, చూద్దాం ఏ ట్రైన్ అనేది. ఏమో దాని మీద ఊరు పేరు ఏమీ లేదు. మనం వచ్చేసరికి కాజీపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచి టువర్డ్స్ నాగపూర్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది. అండ్ మన ట్రైన్ వచ్చిన రూటు వెళ్ళబోయే రూటు ఇక్కడికి 12:08కి వచ్చిందనమాట మన ట్రైను. 11:55 ఇస్ ద రైట్ టైము. ఒక 13 minutes డిలే అనమాట అంతే. ఇక్కడ దాకా రన్ మాత్రం చెప్పాను కదా, టామ్ అండ్ జెర్రీలో జెర్రీ పరిగెట్టినట్టు పరిగెట్టుకొచ్చాడు, మరి ఏదో వెనకలేదు తరుముతున్నట్టు.
12:11కి స్టార్ట్ అయ్యాం మనం కాజీపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి. వెళ్ళొస్తాను మరి కాజీపేట్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఎక్కడేదో ట్రైన్ ఉంది అవుటర్లో, కొన్ని రేక్స్ లోకోమోటివ్. చర్లపల్లి సత్రగర్చి స్పెషల్ అని ఉంది దాని మీద, అంతే అదే ఉంది. ఓకే, అయితే అక్కడ ప్లాట్ఫామ్ మీద చూసింది కూడా సేమ్ ట్రైనే. అక్కడ 2 సెకండ్ ఏసీ కోచ్లు, 2 మామూలు కోచెస్ ఉన్నాయి. మనం వచ్చేసరికి టువర్డ్స్ వరంగల్ వైపు అయితే వెళ్ళిపోతున్నాము. ఈ ట్రాక్స్ ద్వారా ఇలా వెళ్ళిపోతే నాగపూర్ వెళ్ళిపోతాం మనం. తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎలాగ వెళ్తుంది, బెంగళూరు రాజధాని ఎలాగ వెళ్తుంది, తుఫాన్ దూరంతో కూడా ఇలాగే వెళ్తుంది తెలుసా. యాక్చువల్లీ ఏం జరిగిందంటే నాది M1 అని చెప్పాను కదా, M1 కాదు నాది M2. M2లో 4, M1లో 4 అనుకుని బ్యాగ్ పెట్టి నేను బయటకు వచ్చి డోర్ దగ్గర వీడియోస్ రికార్డ్ చేసుకుంటున్నాను. నేను చూస్తున్నాను ఒకరైతే బెడ్ వేసుకుంటున్నారు, ఐ మీన్ బ్లాంకెట్ అది వేసేసుకుంటున్నారు. నేనైతే తర్వాత వెళ్ళి అడుగుదాము అనుకున్నాను, ఎందుకంటే ట్రైన్స్ వస్తున్నాయి కదా, వాటివైతే చూపించాలి, వాటిని రికార్డ్ చేయాలన్నమాట. నేను తర్వాత వెళ్ళి అడిగాను, అన్న ఈ సీట్ నాదన్నా అంటే, ఈ సీట్ నీది కాదు ఒకసారి చెక్ చేయంటే అప్పుడు తెలిసిందనమాట M2లో 4 అని. మనం వచ్చేసరికి టువర్డ్స్ వరంగల్ వైపు అయితే వెళ్ళిపోతున్నాం. కాజీపేట వరంగల్ జస్ట్ 10 కిలోమీటర్స్ ఉంటుంది. వరంగల్కి అవుటర్లో ఉన్నాం. అక్కడ చూసారా సంగం డైరీ అయితే వెళ్ళిపోతుంది, ఐ మీన్ పాల ప్యాకెట్లు. వరంగల్కి అవుటర్లో ఉన్నాం మనం. మన ట్రైన్ చూసుకుంటే మెల్లిగా ట్రాక్ చేంజ్ అవుతుంది టువర్డ్స్ వరంగల్ ప్లాట్ఫామ్ వైపు. జనరల్ కంపార్ట్మెంట్ కోసమే ప్యాసింజర్స్ గట్టిగానే ఉన్నారు. మనం వచ్చేసరికి వరంగల్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి WL. ఇక్కడికి వచ్చేసరికి 12:29కి వచ్చింది. ఒక 10 మినిట్స్ డిలేగా అయితే వచ్చిందనమాట మన సింహపూరి ఎక్స్ప్రెస్. 12:32కి స్టార్ట్ అయ్యాం వరంగల్ నుంచి. మంచి రద్దీగానే ఉంది స్టేషన్ మాత్రం ప్యాసింజర్స్తో. ఇక్కడైతే వరంగల్ స్టేషన్ అనుకునే భారత్ పెట్రోలియంకి సంబంధించి పెద్ద హబ్ ఉంటుంది ఇక్కడ. గుడ్ మార్నింగ్, ఇది డే 2. ఇది నేనైతే వరంగల్ దాకా స్లీప్ వేసాను. ప్రజెంట్ మనం ఇప్పుడైతే తెనాలికి దగ్గరలో ఉన్నాము. టైం అయితే ఆల్రెడీ 4:10 అవుతుంది.
ఇప్పుడు వెళ్ళింది కదా ఆ ట్రైన్ వచ్చేసరికి 1840 హౌరా మెయిల్. అది నియర్లీ 3.5 hours డిలేలో ఉంది ఆ ట్రైన్. దుగ్గిరాల స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. మనం వచ్చేసరికి తెనాలి జంక్షన్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి TL. ఇది వచ్చేసరికి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. అండ్ తెనాలి వచ్చేసరికి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అండర్లోకి అయితే వస్తుంది. అండ్ విజయవాడ డివిజన్. ఇక్కడ నుంచి రేపల్లికి ఒక లైన్ సపరేట్ అవుతుంది. అండ్ టువర్డ్స్ గుంటూరు కూడా వెళ్ళొచ్చు. అండ్ హౌరా చెన్నై మెయిన్ లైన్. ఓకే, మనం వచ్చేసరికి తెనాలి జంక్షన్ స్టేషన్ స్టార్ట్ అయిపోయాము 4:26కి. ట్రైన్ వచ్చేసరికి ఒక 10 minutes అలా లేట్లో ఉంది అంతే, పెద్ద డిలే ఏం కాదు అది. అలా ఒక ట్రాక్ వెళ్ళిపోతుంది చూస్తారా, అలా వెళ్ళిపోతే మనం రేపల్లి వెళ్ళిపోవచ్చు. సుండూరు స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. ఏం లేదు, మాల్గాడినే. ఇదైతే ఒకసారి ఇక్కడికి వచ్చేసరికి స్లో చేస్తాడు. ఇక్కడ హై స్పీడ్ స్కిప్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను నేను. స్టేషన్ ముందు వరకు బాగానే వచ్చాడు, హోమ్ కాలింగ్ సిగ్నల్ వరకు. ఓకే, ఏదో వర్క్స్ జరుగుతున్నట్టున్నాయి. బాపట్ల స్టేషన్కి అవుటర్లో ఉన్నాం మనం. స్కార్ మనం వచ్చేసరికి బాపట్ల స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి BPP. ఇక్కడికి వచ్చేసరికి 3 minutes డిలేగా అయితే వచ్చింది. బాపట్ల వచ్చేసరికి సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. స్కార్ అండ్ విజయవాడ డివిజన్. పర్లేదు, బాపట్లలో అయితే ప్యాసింజర్స్ బాగానే డీబోర్డ్ అయ్యారు.
మనం వచ్చేసరికి బాపట్ల నుంచి స్టార్ట్ అయిపోయాము ఎగ్జాక్ట్గా 5కి. మెయిన్ లైన్, బాపట్ల మెయిన్ లైన్ ప్లాట్ఫామ్. బాబా ఇప్పుడుపాలెం మన స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం. వన్ 2522 వస్తుంది. ఎర్నాకుళం నుంచి బరుణి వరకు వెళ్ళే రప్తిసాగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మనం వచ్చేసరికి చీరాల స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి CLX. ఇక్కడికి 5:11కి వచ్చింది. బిఫోర్ టైం వచ్చేసింది. సో రైట్ టైం వచ్చేసరికి 5:24, డిపార్చర్ వచ్చేసరికి 5:25. సో ఇక్కడ మనం 5:25 వరకు అయితే ఉంటాము. ప్యాసింజర్స్ అయితే బాగానే డీబోర్డ్ అవుతున్నారు ఈ ట్రైన్లో నుంచి. ఎక్స్టెండ్ చేస్తే మాత్రం ఇంకా బాగుంటుంది, చెన్నైకి కానీ తిరుపతి వైపు కానీ. చీరాల స్టేషన్ కోడ్ వచ్చేసరికి CLX. ఇది వచ్చేసరికి స్కార్ అండర్లోకి వస్తుంది. స్కార్ అని చెప్తున్నాను కానీ చెప్తున్న ప్రతిసారి నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ప్యాసింజర్స్ చూసారా ఎంతమంది డీబోర్డ్ అయ్యారు? ఇంకా చాలామంది డీబోర్డ్ అయితే అయ్యారు ట్రైన్లో నుంచి. బొకోరో ఎక్స్ప్రెస్ వస్తుంది 13352. అలిపే నుంచి ధన్బాద్ వరకు వెళ్తుంది. ఇదే ట్రైన్ ఎంత ఖాళీగా ఉంది జనరల్. బొకోరో ఎక్స్ప్రెస్ క్లియరెన్స్ వచ్చింది, సో వెళ్ళిపోతుంది. మనం ఇంకా బయలుదేరడానికి ఇంకా 3 minutes ఉంది. $525 అంటే 5:25కి స్టార్ట్ చేస్తారు లోకో పైలట్.
స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. ఎక్స్ప్రెస్ రేణిగుంట హజరత్ నిజాముద్దీన్. బాబా పెద్ద కొట్టుడు కొడుతున్నాడు రా బాబు. ఇటుపక్క కూడా ఉన్నాయి చేపల చెరువులు, రొయ్యల చెరువులు. ఎక్కువ నైట్ టైం తిరగడం వల్ల తెలియట్లేదు ఇటుపక్క ఏమున్నాయి అనేది. అమ్మనపురంలో స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ మన స్టేషన్ వచ్చేసరికి ఒంగోలు.
బిట్రకుంట విజయవాడ మేము అనుకుంటున్నాను అది. మనం వచ్చేసరికి ఒంగోలు స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి OGL. ఇక్కడికి కూడా బిఫోర్ టైం వచ్చేసింది. 6:80కి రావాలి, 6:09కి డిపార్చర్. అలాంటిది మనం 6:02కి వచ్చామన్నమాట. బిఫోర్ టైం వచ్చేసింది మన సింహపూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. కానీ ప్యాసింజర్స్ మాత్రం బాగానే డీబోర్డ్ అవుతున్నారు ఇటుపక్క స్టేషన్స్లో. ఒంగోలు రైల్వే స్టేషన్ టైం వచ్చేసరికి 6:05 అయింది. ఇంకా 4 minutes టైం ఉంది. ఒంగోలు స్టేషన్ కూడా స్కార్ అండర్లోకి వస్తుంది అండ్ విజయవాడ డివిజన్ 17070 వస్తుంది. కన్యాకుమారి నుంచి హైదరాబాద్ డెక్కన్ వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్ స్పెషల్గా తిరిగేది రెగ్యులర్ చేశారు. సో 4 hours లేట్గా ఉందంతే. 4 hours మాత్రమే. ఒంగోలు స్టేషన్ నుంచి 6:10కి స్టార్ట్ అయ్యాం మనం. ఒక 1 minute డిలేగా అయితే స్టార్ట్ అయింది మన సింహపూరి. స్కిప్పింగ్ టంగుటూరు రైల్వే స్టేషన్. సింగరాయకొండ స్టేషన్కి అయితే చేరుకున్నాం. స్టేషన్ కోడ్ వచ్చేసరికి SKM. ఇక్కడికి 6:29కి రావాలి, 6:30కి డిపార్చర్ రావాలి. అలాంటిది మనం 6:31కి వచ్చాము. 1 minute మాత్రం డిలేగా అయితే వచ్చిందనమాట మన సింహపూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ప్యాసింజర్స్ అయితే బాగానే ఉన్నారు, డీబోర్డ్ అవుతున్నారు అండ్ బోర్డింగ్ కూడా అవుతున్నారు జనరల్ కంపార్ట్మెంట్స్లోని. మేబీ గూడూరు వరకు జర్నీ చేయడానికి అనుకుంటా. దీని బ్యాక్ సైడ్ పినాకిని కూడా వస్తుంది, దానికి ఫుల్గానే ఉంటుంది జనాలు. మనం సింగరాయకొండ నుంచి స్టార్ట్ అయిపోయాము 6:34కి.
కావలి స్టేషన్కి అయితే చేరుకున్నాం మనం 6:59కి. 1 minute డిలేగా అయితే వచ్చింది కావలి స్టేషన్కి. మనమైతే కావలి స్టేషన్కి స్టార్ట్ అయిపోయాము 7:02కి. స్టేషన్ కోడ్ KVZ. సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ విజయవాడ డివిజన్. స్కార్. ర్యాప్స్ ఏమైనా ఐసీఎఫ్ తగిలిస్తే మరి మామూలుగా ఉండదు, ఎంతైనా వంటనే లేండి. విక్రమ సింహపూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. వచ్చేసరికి బెట్రకొంట స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి BTTR. ఇక్కడ 7:18కి రావాలి, 7:18కి వచ్చింది ఆన్ టైంకి. ఇక 2 minutes అయితే ఉంటుంది హాల్ట్. 7:20కి డిపార్చర్ అవ్వాలి. మరి చూద్దాం ఏ టైంకి డిపార్చర్ అవుతుందో. అండ్ బెట్రకొంట స్టేషన్ కోసం చూసుకుంటే చాలా పెద్ద హిస్టరీ ఉంటుంది ఈ స్టేషన్ కోసం చెప్పాలంటే. ఒక 1 minute డిలేగా అయితే డిపార్చర్ అయింది 7:21కి. ఆటోమొబైల్ క్యారియర్ ఇది. పడికపాడు స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం మనం. గూడూరు విజయవాడ మెమో ట్రైన్. పెన్నా రివర్. ఇక్కడైతే వాటర్ లేదు కానీ ఆ డ్యామ్ అవతలైతే ఉంది వాటర్. చూద్దాం, అదిగో వాటర్ ఉంది.
అండ్ మనం వచ్చేసరికి నెల్లూరు స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి NLR. ఇది వచ్చేసరికి సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో అయితే ఉంటుంది అండ్ విజయవాడ డివిజన్. అండ్ నెల్లూరుకి అయితే కేరళ ఎక్స్ప్రెస్ రాబోతుంది 12625 తిరువనంతపురం నార్త్ నుంచి తిరువనంతపురం సెంట్రల్ నుంచి న్యూఢిల్లీ వరకు అయితే వెళ్తుంది అనమాట 12625. అండ్ విక్రమసింహపురికి ఈ పేరు ఎలాగొచ్చిందంటే నెల్లూరుని గతంలో అయితే సింహపూరి అని పిలిచేవారు, ద లయన్ సిటీ. సింహపూరి, సింహ అంటే లయన్, పూరి అంటే సిటీ. అండ్ 12625 అయితే వచ్చేసింది కేరళ ఎక్స్ప్రెస్. తిరువనంతపురం సెంట్రల్ నుంచి న్యూఢిల్లీ వరకు అయితే వెళ్తుంది. అది ట్రైన్ కూడా నెల్లూరుకి అయితే బిఫోర్ టైం అయితే వచ్చేసింది. 7:48 ఈజ్ ద రైట్ టైము, 7:42కి వచ్చిందనమాట. అండ్ 7:50 ఈజ్ ద డిపార్చర్ టైం అనమాట. సో ఇక్కడ 8 మినిట్స్ అయితే ఉంటాం మనము. అండ్ నెక్స్ట్ వచ్చే స్టేషన్స్ వచ్చేసరికి వేదాయపాలెం అండ్ గూడూరు మన డెస్టినేషన్. మనం వచ్చేసరికి 7:50కి స్టార్ట్ అయిపోయాము ఆన్ టైంకి నెల్లూరు నుంచి. ఇంకా నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసరికి వేదాయపాలెం. ఒక 7 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. నెల్లూరు సౌత్ స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. నెల్లూరుకి 2 ఉంటాయి స్టేషన్స్, నెల్లూరు సౌత్ అండ్ నెల్లూరు. మనం వచ్చేసరికి వేదాయపాలెం స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి VDE. ఇది వచ్చేసరికి సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో అయితే ఉంటుందన్నమాట. 7:58కి రావాలి, 7:59కి వచ్చింది, 1 మినిట్ డిలే. సో 8 o'clock డిపాజిట్ అయిపోతుంది ఆన్ టైంకి. ప్యాసింజర్స్ మాత్రం చాలా బాగా దిగారు, ప్రతి స్టేషన్లో దిగుతున్నారు కూడా, ఎక్కుతున్నారు కూడా. వేదయ్యపాలెం. మనం గూడూరుకి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉన్నాము. వందే భారత్ MGR చెన్నై సెంట్రల్ నుంచి నర్సాపూర్ వరకు వెళ్తుంది అది. మనం గూడూరుకి అయితే చేరుకున్నాం మనం 8:37కి.
వచ్చేసరికి గూడూరు జంక్షన్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి టువర్డ్స్కి చెన్నై సెంటర్కి ఒక లైన్ సపరేట్ ఉంది అండ్ టువర్డ్స్ తిరుపతి వైపు అయితే ఒక లైన్ సపరేట్ అవుతుంది అనమాట. మనమైతే 8:31కి వచ్చాము. బిఫోర్ టైం వచ్చేసాము. 8:55 ఇస్ ద రైట్ టైం అనమాట గూడూరుకి. ఈ ట్రైన్లో నా జర్నీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే నేనైతే ఏదో అనుకున్నాను, ఫలక్నామా రేక్ షేరింగ్ కదా, క్లీనింగ్ అది ఏమి ఉండదు అనుకున్నాను. కానీ క్లీనింగ్ అయితే బాగా చేశారనమాట. బాత్రూమ్స్ నీట్గా ఉన్నాయి, కోచెస్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ మార్నింగ్ అయ్యేసరికి తెలిసిందే కదా, మనమే ఫ్లష్ అది కొట్టము అండ్ మనమే చూసుకోవాలన్నమాట. కొంచెం నీట్గా ఫ్లష్ అది కొడుతూ ఉండాలి. అండ్ గైస్, నేనైతే ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ 8's ట్రావెల్ టైమ్.